అందరికీ నమస్తే అండి. సో నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏ విధంగా ఉందంటే, వద్దన్న కేసులే, ఏదైనా మాట్లాడిన కేసులే, సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా సరే కేసులే అన్నట్టుగా మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఏదైతే ముద్రగడ పద్మనాభం గారి అంతిమయాత్రలో ప్రభుత్వం లాంఛనాలతో ఆయనకి గౌరవంగా ఆయన్ని సాగనంపాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వ లాంఛనాలతో ఆయన ఒకసారి మంత్రిగా, 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేశారని ప్రభుత్వం ఆయన గుర్తించి ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో ఆయన్ని సాగనంపాలని చెప్పేసి ప్రభుత్వం ఆ కుటుంబానికి తెలియజేస్తే ఆ కుటుంబం సున్నితంగా తిరస్కరించి మాకు ఏ లాంఛనాలు అవసరం లేదని చెప్పేసి జక్కంపూడి రాజా గారితో చెప్పించడం జరిగింది. అయితే జక్కంపూడి రాజా గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, బతుకున్నప్పుడు వేధించారు, ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అయితే వీళ్ళు వద్దన్నా సరే వెంటబడి ఇదంతా కూడా చేసేటప్పుడు, ఏదైతే ఆయన్ని పూడ్చిపెట్టేటప్పుడు అక్కడికి వచ్చి పోలీసులు వాళ్ళకు ఉన్నటువంటి ప్రభుత్వ లాంఛనాలతో గన్ ఫైర్ చేయబోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ముద్రగడ అనుచరులు, అలాగే అంబటి రాంబాబు గారు, జక్కంపూడి గణేష్ గారు, వీళ్ళందరూ కూడా పోలీసులు ఏదైతే శంఖారావం ఊదిస్తారో ఆ విధంగా వాళ్ళని మీరు ఇక్కడ ఊదించొద్దు, బతుకున్నప్పుడు ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు చనిపోయాక కూడా ఆయన ఆత్మకు శాంతి కలిగించరా, ఏ ప్రభుత్వం మీద అయితే ఆయన ఇబ్బంది పెట్టిందో ఆ ప్రభుత్వం లాంఛనాలు ఆయనకు అక్కర్లేదని చెప్పేసి అంబటి రాంబాబు గారు వీళ్ళందరూ కూడా, ముద్రగడ అభిమానులందరూ కూడా నినాదాలు చేయడం జరిగింది. అయితే ఏదైతే ముద్రగడ పద్మనాభం గారికి ప్రభుత్వ లాంఛనాలు వద్దన్నారో దాన్ని పోలీసులు అక్కడ ఏర్పాటు చేస్తే అక్కడ అడ్డుకోవడం జరిగింది అంబటి రాంబాబు గారు వీళ్ళందరూ కూడా. సో వాళ్ళందరి మీద, అక్కడ ఉన్నటువంటి అడ్డుకున్నటువంటి అంబటి రాంబాబు గారి మీద, అలాగే జక్కంపూడి గణేష్ గారి మీద, ఆయన అనుచరుల మీద, ముద్రగడ అనుచరుల మీద, వీళ్ళందరి మీద కేసులు పెట్టారని చెప్పేసి ఒక ఎస్సీ గారు, అలాగే కొంతమంది కానిస్టేబుల్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ద్వారా కేసులు పెట్టారని తెలుస్తూ ఉంది. అది తెలుస్తూ ఉంది అండి, సోషల్ మీడియాలో కూడా మొత్తం రన్ అవుతుంది. అయితే నిజంగా వాళ్ళు వద్దన్నప్పుడు గౌరవప్రదంగా వీళ్ళు వెళ్లకుండా ఉండవలసింది, కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళ చేత చెప్పించుకొని ఇదంతా చేసి మళ్ళీ వీళ్ళ మీద రివర్స్లో కేసులు పెట్టడం అనేది ఏ విధమైనటువంటి రాజకీయం అనేది తెలియట్లేదు. అయితే ముద్రగడ పద్మనాభం గారు ఎవరి మీద పోరాటం చేశారు? 2019లో ఆయన కాపు ఉద్యమం చేపట్టే సమయంలో 2014లో ఆయన ఒకానొక టైంలో నిరసన కార్యక్రమంగా ఆయన ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఇంట్లోనే నిరసన తెలియజేస్తానని చెప్పేసి ఆయన నిరసన తెలియజేస్తామంటే పోలీసులు తలుపులు బదలు కొట్టుకొని ఆయన్ని లాక్కి రావడం, ఆయన భార్య గారిని లాక్కి రావడం, వాళ్ళ అబ్బాయిని కొట్టడం కూడా జరిగింది. సో దానికి అనుగుణంగా ఈ ప్రభుత్వం అంటే ఆయనకి ఇష్టం లేదు కనుకనే నేను చనిపోయిన తర్వాత ఈ ప్రభుత్వ లాంఛనాలతో నన్ను సాగనంపాలన్నా సరే వద్దని చెప్పేసి ముందుగానే కుటుంబ సభ్యులకి చెప్పారని చెప్పేసి ఒక సమాచారం కూడా ఉంది. అయితే ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని కూడా వైసీపీ వాళ్ళు అడ్డుకున్నారు, ఆ అమ్మాయి వస్తూ ఉంటే వైసీపీ వాళ్ళే అడ్డుకున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో చర్చ కూడా నడుస్తోంది. అయితే ఆ అమ్మాయి రావడానికి కారణం వాళ్ళ తండ్రి గారు చనిపోయారు కాబట్టి శివరాకర్గా రావడం జరిగింది. అయితే ముద్రగడ పద్మనాభం గారు ముందే బ్రతుకున్నప్పుడే నన్ను ఒకానొక సమయంలో మా అమ్మాయి ఇంటికి వెళ్తే గడప కూడా తొక్కనివ్వలేదని చెప్పేసి ముద్రగడ పద్మనాభం గారు అనేక సార్లు కొన్ని మీడియాలో చెప్పడం జరిగింది. అయితే ముద్రగడ పద్మనాభం గారు ఏవైతే నేను చనిపోయిన తర్వాత జరగకూడదు అనుకున్నారో దాంట్లో ప్రధానమైనది ప్రభుత్వ లాంఛనాలు, అలాగే వాళ్ళ అమ్మాయిని నేను చనిపోయినా సరే నా మృతదేహాన్ని చూడడానికి రానివ్వకూడదు, ఇవి నా చివరి కోరికలు అని చెప్పేసి నా తోటలోనే నన్ను పాతి పెట్టాలని చెప్పేసి ఆయన చివరి కోరికలుగా వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పినట్టుగా వాళ్ళు ఆ విధంగా పాటించారని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ నిజంగా వద్దన్న కేసులే, కావాలన్న కేసులే, మాట్లాడిన కేసులే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు.